అందరికీ నమస్తే. నేను ఈరోజు ఇంట్లో తోటకూర తెలగపిండి కూర చేసుకుంటున్నామండి. మీకు కూడా చెప్పాలనిపించింది, ఎందుకంటే తెలగపిండి తింటే మంచిది కదా, కాల్షియం ఉంటుందని చెప్తారు కదా. కొంచెం అందులోనూ ఆకుకూర కూడా ఒక్కొక్కసారి తినాలనిపించదు కదా. కాబట్టి తెలగపిండి వేసుకుంటే అదొక కమ్మదనం వస్తుంది, బాగుంటుంది అన్నమాట, తినాలనిపిస్తుంది. దీనికి తోటకూర ఒక కట్ తీసుకున్నామండి. దీనికి ఇంకేంటంటే తెలగపిండి, ఒక ఉల్లిపాయ, అలాగే దీంట్లో కొంచెం పప్పు దినుసులు కావాలి కదా, కొంచెం మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, కొంచెం మెంతులు, 2 ఎండుమిరపకాయలు, కరివేపాకు, ఉప్పు, పసుపు, కారము, ఇంకా కొంచెం వెల్లుల్లి ఎక్కువ తీసుకుంటే బాగుంటుందన్నమాట, 2 స్పూన్లు నూనె. ఇది ఎలా చేసుకోవాలో చెప్పుకుందామండి. కొంచెం ఆయిల్ పోసుకుందామండి. 2 స్పూన్లు సరిపోతుంది. కొంచెం ఆయిల్ వేడెక్కిన తర్వాత ఈ దినుసులు వేసుకుందాము. కొంచెం వేగాలండి. అలాగే కొంచెం వేగిన తర్వాత ఎండుమిర్చి, కరివేపాకు. తెలగపిండి తింటే చాలా మంచిదండి, ఎందుకంటే కొంచెము బోన్స్ పెయిన్ ఉన్నా, నడుము నొప్పి ఉన్నా కూడా తగ్గుతుంది కదా. కొంచెం నేను వీక్లీ వన్స్, ట్వైస్ అలా చేసుకు తింటానన్నమాట. బాగుంటుంది కూరల్లో కూడా. ఒక్కొక్కసారి మునగాకు, తెలగపిండి అలా వేసుకుని తింటాను. ఉల్లిపాయ ముక్కలండి. ఉల్లిపాయ ముక్కలు మరీ వేగాల్సిన పని ఏం లేదు. తోటకూర కూడా వేసేసుకున్నాము. తోటకూరతో పాటు అవి కూడా మగ్గిపోతాయి. కొంచెం మగ్గటానికి ప్లేట్ పెట్టుకున్నాము. ఇది కాసేపు ఇలా పెట్టుకుంటే మగ్గుతుంది కదా, మగ్గనిద్దాము కాసేపు. తోటకూర మగ్గిందండి మంచిగా. ఇప్పుడు ఉప్పు, కారం, పసుపు వేసుకుందాము. పసుపు నాకు నూనెలో వేయించడము నచ్చదండి, అందుకే కూర కొంచెం మగ్గిన తర్వాత పసుపు వేసేసుకుంటాను అన్నమాట. కొంచెం కలిపేసుకున్నాం ఉప్పు కారం పట్టేలాగా. ఇంకా కొంచెం ఉప్పు కారం ఇదేంటంటే ముక్కలోకి పట్టాలి కాబట్టి కొంచెం కాడలు ఉంటాయి కదా, తోటకూర కాడలు కూడా కొంచెం పడితే బాగుంటుంది. కొంచెం ప్లేట్ పెట్టుకుని కాసేపు మగ్గ పెట్టుకున్నాము. ఇప్పుడు మంచిగా తోటకూర కాడలు అవి కూడా మంచిగా మగ్గిపోయినాయి కదండి. ఇప్పుడు తోటకూర మగ్గిపోయింది కాబట్టి ఏం చేద్దామంటే తెలగపిండి వేసుకుందాము. అంటే కొంచెం వాటర్ ఉన్నప్పుడు వేసుకుంటే, ఎందుకంటే ఉప్పు వేసాక కొంచెం వాటర్ ఊరుతుంది కదా, దాంతోపాటు ఉన్నప్పుడే ఈ తెలగపిండి వేసుకుంటే కొంచెం దీనికి వాటర్ పట్టి ఉడుకుతుంది అన్నమాట, బాగా మగ్గుతుంది, బాగుంటుంది. అప్పుడే ఇది కొంచెం మగ్గేటప్పుడు ఏం చేయాలంటేనండి, ఈ వెల్లుల్లి ఉన్నాయి కదా ముక్కలు, అప్పుడు వేసుకోవాలన్నమాట. ఈ తెలగపిండితో పాటు ఇవి కూడా మగ్గుతాయి, మంచి వాసన వచ్చి బాగుంటాయండి, అప్పుడు టేస్ట్గా అనిపిస్తుంది అన్నమాట. కొంచెం ఈ తెలగపిండి కూడా మగ్గితే బాగుంటుంది. ఒక్క 1 మినిట్ మూత పెట్టుకుందాము. సిమ్లో కొంచెం సేపు మగ్గ పెట్టుకుంటే టేస్ట్గా ఉంటుంది. మగ్గిందండి మంచిగా. ఇదిగోండి, చక్కగా ముద్దగా ఉన్నప్పుడు చేసుకుంటేనే బాగుంటుందండి. కూర ముద్దగా ఉంటే అన్నంలో కలుపుకోవటానికి బాగుంటుంది అన్నమాట. పొడి పొడిగా కూడా, అంటే పప్పుచారుకి అట్లా తినొచ్చు, కానీ అన్నంలో కలుపుకోవాలంటే కొంచెం ముద్దగా ఉంటే బాగుంటుంది.
చాలా బాగుంటుందండి. ఒట్టి కూర తినడానికి కూడా బాగుంటుందన్నమాట. టేస్ట్ కమ్మగా అనిపిస్తుందన్నమాట. చాలా బాగుంటుందండి. ఒకసారి ప్రయత్నం చేసి చూడండి. ఏంటంటే తెలగపిండి ఎందుకో మంచి టేస్ట్ అనిపిస్తుంది అనమాట. ఉడికేటప్పుడు కూడా మంచి వాసన వస్తుందండి. టేస్ట్ చేసి చెప్పుకుందామండి ఒకసారి. చాలా బాగుంది. ఉప్పు కారం అన్నీ సరిపోయాయి. చాలా బాగుందండి. నిజంగా చాలా కమ్మగా ఉందండి. మీరు కూడా ప్రయత్నం చేసి చూడండి. థ్యాంక్ యూ మీ రజని.